సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఆలుగడ్డ బావి వద్ద రైలు నిలయం పక్కనున్న రైల్వే బ్రిడ్జిపై స్పేర్ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మరో కోచ్కు మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కోచ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. సికింద్రాబాద్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలో పెను ప్రమాదం అయితే తప్పింది. ఇక్కడ ఏదైతే యార్డ్ అంటారో ఇక్కడ మొత్తం కూడా క్లీనింగ్కి సంబంధించి కొనసాగుతుంది. ఈ క్లీనింగ్కి సంబంధించిన ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఈ షెడ్కి ఏదైతే ఉంటుందో ఈ షెడ్లో ఉదయం సమయంలో ఇక్కడికి ఒక ట్రైన్ని తీసుకొస్తున్న సమయంలో ప్యాంట్రీ కార్ మొత్తం కూడా ఏదైతుందో అది తగలబడడం జరిగింది. అలాగే మరొక కోచ్కు కూడా ఈ మంటలు అయితే వ్యాపించడం జరిగింది. అయితే మంటలు వ్యాపించడానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా అయితే భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా కూడా అదే అంచనాకైతే రావడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఎంక్వైరీస్ అయిన తర్వాత అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి విషయాలు అయితే తెలిసొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఇది ఒక భారీ ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మొత్తం అన్ని ట్రైన్స్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అలాంటిది ఇక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎవరు ఇక్కడ లేరు. అదే సమయంలో ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళు వెంటనే గమనించి వెంటనే మొత్తాన్ని కూడా ఇక్కడ ఫైర్ మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకురావడం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి రైల్వే జీఎం కూడా ఎంక్వైరీకి అయితే ఆదేశించడం జరిగింది. ఏ విధంగా ప్రమాదం జరిగింది ఏంటనే దానిపైన పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ అన్నిటితో ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. విజువల్ చూసుకొచ్చి మొత్తం కూడా ఎక్కడికెక్కడైతే మొత్తం తగలబడిపోయిన విజువల్ కోచ్ మొత్తం కూడా తగలబడిపోయిన విజువల్, అలాగే ఆ పక్కన మరొక కోచ్ ఉంది. ఆ కోచ్ కూడా పూర్తి స్థాయిలో తగలబడిపోవడం అయితే జరిగింది. అయితే దీనికి ఇప్పుడు సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అయితే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకుని వెంటనే మంటలు మొత్తాన్ని కూడా అదుపులోకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఒకసారి ఫైర్ సిబ్బంది మొత్తం కూడా ఎవరైతే మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ సంబంధించి మొత్తం కూడా వీలైన త్వరగా కూడా ఈ మంటలు మొత్తాన్ని కూడా అదుపులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఒకవైపు జిహెచ్ఎం సంబంధించిన బీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ప్రత్యేకంగా సార్ ఏ సమయంలో మీకు సమాచారం రావడం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? 10:50 ఆ ప్రాంతంలో వచ్చిందండి ఫైర్ కంట్రోల్కు. రైల్వేస్ వాళ్ళు అక్కడ ఎస్ఐ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము వచ్చి టర్న్అవుట్ చేసి ఒక 1 అవర్లో ఎక్స్క్యూట్ చేసాం. మొత్తం ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేశారు సార్? ఆల్మోస్ట్ మా ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక 3 వచ్చారు. అండ్ మా స్టాఫ్, మా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మధుసూరరావు గారు కానీ, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ షబీర్ అలీ, వెంకటస్వామి, మా ఆఫీసర్స్ అందరూ వచ్చారు ఇక్కడ. ప్రధాన కారణం ఏమని చెప్పచ్చు అంటే మీకు అంచనా? షార్ట్ సర్క్యూట్ కానీ లేదంటే మిస్క్రీ అంటే ఏదైనా థెఫ్ట్ కానీ అట్లా షార్ట్ సర్క్యూటే మోస్ట్ ప్రాబ్లీ జరిగింది అనుకుంటున్నాను. డ్యామేజ్ పరంగా ఎలా ఉందంటారు? డ్యామేజ్ అంటే తక్కువ, వెరీ తక్కువ. ఎందుకంటే అది స్పేర్ వెహికల్స్ కదా, స్పేర్ కోచెస్ కదా, అక్కడ ఖాళీగా పెట్టారు. ఇంకోటి ప్యాంట్రీ, అది దానికి తక్కువనే డ్యామేజ్ అయింది. ఓకే, మొత్తానికైతే ఫైర్ సేఫ్టీ సిబ్బంది పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఇలా త్వరగా ఇక్కడికైతే రావడం జరిగింది. మరోవైపు కోచెస్ ఏవైతే ఉంటాయో కోచెస్ అన్నీ కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. ఇక్కడే మొత్తం కూడా ఆగుతుంటాయి. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ప్రమాద తీవ్రత పెద్దగా లేకపోవడం వెంటనే ఇటు స్థానికంగా ఉన్న సిబ్బంది, మరోవైపు ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం మాత్రం ఖచ్చితంగా తప్పిందని చెప్పాలి. ఇదే ప్రయాణికులకు సంబంధించిన ప్యాసింజర్ ట్రైన్ అయి ఉంటే మాత్రం ఈ ప్రమాదం ఊహించని విధంగా ఉండేదైతే ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే, హెచ్ఎం టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి.